ఈ మధ్య లక్ష్మీ పార్వతి ఒక వీడియో పెట్టారు. హార్మోని ఏం పెట్టిందంటే లక్ష్మీ పార్వతి వీడియో, ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంచుకుంటే ఆయన యుగ పురుషుడు ఎట్లా అవుతాడు అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ని రైజ్ చేశారు. అంతేకాకుండా మీ బావా మరదల మీద ఇక నా పోరాటం, నా తడాకా ఏంటో చూపిస్తాను, ఇప్పుడు దాకా మీడియా ముందుకు వచ్చి హార్మోని వాయించాను, ఇక లంగా పైకెత్తి రోడ్ల మీదకి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి, అంటే ఎలాంటి స్క్రిప్ట్ని వీళ్ళు ప్రయోగించబోతున్నారంటే 2024 ఎలక్షన్స్ ముందు షర్మిలా గారు, సునీతారెడ్డి గారు బయటకు వచ్చి మా బాబాయిని చంపేశారు, గొడ్డలతో 7 సార్లు నరికి చంపేశారు కదా, మీకు రాజశేఖర రెడ్డి తమ్ముని చంపితే రాజశేఖర రెడ్డి బిడ్డ సీఎంగా ఉండి అన్యాయం చేస్తున్నాడు, మీరు అందరూ చూడండి అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేశారు. అది ఒక రకంగా రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ అవడానికి కారణమైంది. ఈరోజు వైసీపీ కొంత అధికారం కోల్పోవడంలో కూడా ఏదైతే వైఎస్ షర్మిలా గారు కానివ్వండి, సునీతారెడ్డి గారిది కూడా కీలక పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు అన్యాయం జరిగింది, వాళ్ళ బాబాయిని అత్యంత పాశవికంగా నరికి చంపారు. ఎన్నికల ముందు మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపాడు కాబట్టి అని చెప్పి సింపతి డ్రామాలాడి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బాబాయిని ఎవరు లేపారని అంటే 5 ఏళ్ళైనా కూడా ఇంకా దాని మీద కేసు తేల్చలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకున్నారు, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. సో ఇప్పుడు ఇదే బాటలో, ఇదే కోవాలో లక్ష్మీ పార్వతి అంటే వీరగంధం సుబ్బారావు గారి భార్యని ఊరు వాడ మైకులెక్కి తిప్పించాలంట. ఏమని? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి ఎన్ని పోటు పొడిచాడు, పాతదే అరిగిపోయిన టేప్ రికార్డే వాయిస్తానే ఉంటుంది హార్మోను. ఇంకొక 10-15 ఏళ్ళ దాకా బహుశా ఈ మధ్యలో దేవుడు ఏమన్నా ఆయుష్ తీరిపోయి పైకి పంపిస్తే తప్ప నుంచి ఎక్కడ కనబడితే అక్కడ టేప్ రికార్డులు వేసి నా మగుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు, నా మగుడు ఎన్టీఆర్ అని చెప్పి వాయిస్తూ ఉంటుంది, టేప్ రికార్డు వాయించినట్టు వాయిస్తూ ఉంటుంది. సో తాజాగా ఇప్పుడు ఏదైతే వైఎస్ షర్మిల, సునీతారెడ్డి కడపలో తిరిగి, అట్లాగే రాయలసీమ ప్రాంతంలో తిరిగి ఏదైతే ఈ ప్రస్తావన ముందు పెట్టి ప్రజలు ఆలోచించుకోవడం ద్వారా వైసీపీకి కొంత దూరంగా జరిగారు. అది వైసీపీకి కొంత డ్యామేజ్ చేసింది. సో అదే స్క్రిప్టుని ఇప్పుడు అదే విధంగా లక్ష్మీ పార్వతి అంటే వీరగంధం సుబ్బారావు భార్యని ఊరు వాడ తిప్పాలంట. ఏమంటుంది? నాతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎన్టీఆర్ యుగ పురుషుడు ఎట్ట అయ్యాడు అని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేస్తుంది. మరి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే, నిజంగా ఎన్టీఆర్ గారి భార్యవి నువ్వు అనుకుంటే, అసలు ఇట్లాంటి చెత్త మాట మాట్లాడటానికి నీకు అసలు నోరు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లా. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన ఎవడైనా సరే తులసి మొక్కైనా గంజాయి మొక్కలా మారిపోవాల్సిందే, ఇట్లా చరిత్రహీనుడుగా మాట్లాడాల్సిందే. ఇంకా ఏం మాట్లాడుతుంది? ఊరు వాడా ప్రచారం చేస్తుంది. 1994లో మనం ఒక పార్టీ పెట్టామనుకున్నా, అన్న ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టి ఊరు వాడా ప్రచారం చేసావు. మా భర్తని చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పొడిచాడు అని ప్రచారం చేశావు. హరికృష్ణ గారు కూడా అప్పుడు ఒక పార్టీ పెట్టి ప్రచారం చేశారు. చివరికి ప్రజలు ఏం డిసైడ్ చేసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఆ రోజు పట్టం కట్టబట్టి ఈరోజు ఆ 94 నుంచి దాదాపుగా 2 దశాబ్దాలు పైగా, 94, 3 దశాబ్దాలు పైగా తెలుగుదేశం పార్టీకి ఆయుపట్టు ప్రాణం పోసింది. అదే కానీ ప్రజలు ఆ రోజు తప్పుడు నిర్ణయం తీసుకొని ఒకవేళ నీకు కానీ ఇంకెవరికైనా అధికారాన్ని ఇచ్చినా ఆ రోజుతో తెలుగుదేశం పార్టీకి యుగాంతం అయిపోయేది, ముగింపు అయ్యేది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పెద్ద ఆయన గురించి మాకు చాలా గౌరవం ఉంది. ఆయన గురించి మేము మాట్లాడి మా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్దనే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా అప్పుడప్పుడు లైట్గా నిన్న వీరగంధం సుబ్బారావు భార్య హార్మోని లక్ష్మి, లపాకి అని చెప్పి షార్ట్ కట్లో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, హిందూ వివాహ చట్టం బాగా చదివావు కదా, MA చదివావంట, అలాగే తెలుగు ప్రొఫెషనల్ ఏదో పెట్టావు, తర్వాత నీ యొక్క కథనాలని పాఠ్య పుస్తకాలలో అచ్చు వేయించాడంట జగన్మోహన్ రెడ్డి. మరి నీ మీద ఎంత ప్రేమో మాకు తెలియదు కానీ మొత్తం మీద పాఠ్య పుస్తకాలలో నువ్వు ఇచ్చే సెంటెన్స్ని అచ్చు వేయించాడంట. నువ్వు నీతులు చెప్తున్నావు. నేను నిన్ను ఒకటే మాట్లాడుతున్నా, నీ మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా, నీ మొదటి భర్త పిల్లాడు ఉండగానే నువ్వు వీరగంధం సుబ్బారావుని వదిలేసి ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకుంటే హిందూ వివాహ చట్ట ప్రకారం నిన్నేమంటారు? ఎన్టీఆర్ గారిని ఏమనరు. ఎందుకన్నారో చెప్తా వినండి. ఎన్టీఆర్ గారికి భార్య చనిపోయింది. ఎన్టీఆర్ గారి భార్య బసవతారకం గారు చనిపోయిన తర్వాతే కదా నువ్వు ఆయనకు ఆత్మకథ రాస్తాను, నీ జీవిత కథ రాస్తానని చెప్పి ఆయనకు ముగింపు కథ రాసింది. ఆ పక్కన చేరింది ఆ టైంలోనే కదా నువ్వు.
కాబట్టి ఎన్టీఆర్ గారికి భార్య లేదు కాబట్టి ఆయన పిల్లలకి వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు సెటిల్ చేశాడు కాబట్టి ఆయనకి ఎటువంటి బాధరబందీలు లేవు. కానీ నీకు నీ పిల్లాడు ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు, నీ భర్తకు నువ్వు విడాకులు ఇవ్వకుండా నువ్వు రెండో వివాహం చేసుకున్నందుకు దీన్ని ఏమంటారు? నేనైతే చెప్పదలుచుకోవట్లా. ఆ సెంటెన్స్ నేను ఫిల్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇవాళ బజార్కి ఎక్కి నేను ఎన్టీఆర్ గారి భార్యని నందమూరి లక్ష్మీ పార్వతిని ఎందుకు ఆడుకుంటున్నావు? ఈ నందమూరి పేరుని నీ రాజకీయ ప్రయారిటీ కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం, నువ్వు రాజకీయంగా ఎదగడం కోసం వాడుకుంటున్నావు తప్పనిచ్చి ఈ రోజులకి నీకు ఎన్టీఆర్ గారి మీద చిత్తశుద్ధి ఉంటే జగన్ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి విగ్రహాలు తీసేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేశారు. అయినా సిగ్గు శరం లేకుండా నేను ఇచ్చిన పదవి కోసం ఆశపడి నువ్వు ఏమాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చారు. నన్ను అదన్నారు, ఇదన్నారు. నేను ఊరు వాడ వెళ్ళి ప్రచారం చేస్తా. 1994లో ప్రచారం చేస్తే ఏమన్నారమ్మా? ఎన్ని సీట్లు వచ్చినాయమ్మా నీకు లక్ష్మీ పార్వతి? ఏమన్నారు ప్రజలు ఆ రోజు ఏమన్నారో నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఉంచుకున్న దానికి ఆస్తులు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇంటి పేరు ఇవ్వటం ఎన్టీఆర్ చేసిన తప్పు. మూసుకొని ఇంట్లో కూర్చో. ఇంకొకసారి బయటకు వచ్చి ఇట్లాంటి చెత్త వాగుడు వాగావంటే చెప్పు తెగేలా కొడతావని చెప్పి ఆ రోజు ప్రజలు డిసైడ్ చేసేసారు. తిరిగావుగా ఊరు, అన్ని నియోజకవర్గాలు తిరిగావు కదా, మరి ఏం పీకినావు ఆ రోజు? ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టుకున్నావు, తిరిగావు, ఏం పీకినావు ఆ రోజు? కాబట్టి ప్రజలు ఎప్పుడో ఆ రోజు డిసైడ్ చేసుకున్నారు. పోనీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మా బాబాయిని మేమే చంపుకున్నాం, మా కోడిని మేమే కోసుకున్నాం, తప్పేంటి అని చెప్పి మీరు చెప్పగలిగే దమ్ము మీకుందా? స్టేట్మెంట్ పాస్ చేయగలిగే దమ్ము మీకుందా? చెప్పేసి ఎన్నికలకు పోండి, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ మీ చెల్లెలు, మీ బాబాయ్ కూతురు ఇద్దరు రోడ్డు మీదకి వస్తేనే నువ్వు నీ పరిస్థితి 11 సీట్లకు పరిమితమైంది. ఇంకా అది కూడా చెప్పావంటే ఆ పులివెందుల్లో కూడా గెలవు నువ్వు. కాబట్టి ఇట్లాంటి అవుట్డేట్ వెర్షన్ని, అప్డేట్ వీళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టేసి ఈ లక్ష్మీ భారత్కి నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా, నువ్వు ఊరికే పైకెత్తి వీధుల్లో కుళాయిల దగ్గర పోరాడినట్టు పోరాడమాక. భూదేవి కూడా సిగ్గుతో తలదించుకునేది. నువ్వేంది, నీ బతుకేంది? నీ సొంత భర్త అయినటువంటి వీరగంధం సుబ్బారావు నన్ను రేప్ చేశాడని కేసు పెట్టావు. పనికి మాలిన మాట్లాడుతున్నావు. ఇది ఏమి ఇచ్చే సెంటెన్స్ని పాఠ్య పుస్తకాల్లో ప్రింట్ చేశారంట. ఏం తీర్పులు ఇచ్చిద్దిరా నాయన? ఏం చెప్పిద్దేమా? ఎవడన్నా దీని వాక్యాలు ఎవడన్నా వినుంటే మనం ఆచరిస్తేనే కదా తర్వాత మన విద్యార్థులకు చెప్తే వాళ్ళు పాటించేది. మరి మన చరిత్ర అంతా చూస్తే చీకటి వ్యాపారమే, అంతా బూతుల వ్యాపారమే. మరి నువ్వు కూడా బయటకు వచ్చి సంసారి లెక్కన మాట్లాడుతున్నావు, నీకు కథలు పడుతున్నావు. నేను పురంధేశ్వరి మీద, చంద్రబాబు నాయుడు మీద ఊరు వాడ వెళ్ళి ప్రచారం చేస్తా, వైసీపీ కోసం, జగన్ కోసం నేను పనిచేస్తాను. నేను గతంలో కూడా చెప్పా, నువ్వు కాంగ్రెస్ కోసం పనిచేసావు, రాజశేఖర రెడ్డి కోసం పనిచేసావు, అట్లాగే ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేసావు, జగన్మోహన్ రెడ్డి కోసం వైసీపీ కోసం పనిచేసావు. నువ్వు పనిచేయని పార్టీ లేదు. కాబట్టి దరిద్రం ఏంటంటే నువ్వు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి రాదు. దరిద్రం అదొకటే. కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, అమ్మా నీ ఏషాలకి, నీ ఏజ్కి ఇంకా అయిపోయింది. ఇంకా ఆ ఎండిపోటు అనే ఎపిసోడ్కి ఇంకా తెరదించేస్తే మంచిగా మర్యాద ఉండదు. ఇప్పుడు రాబోయేటువంటి కుర్రాళ్ళంతా కూడా నా అంత సాఫ్ట్గా కూడా చెప్పరు. బజార్లో నుంజా అని అన్నాడు అనుకో, తల ఎక్కడ పెట్టుకుంటావు కూడా తెలియదు. ఎందుకంటే మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరిని అదే అంటారు. బతుకు జట్కా బండిలో మీ రోజే పెద్ద పెద్ద ఎపిసోడ్లు వేసి చెప్తుంది కదా, మొదటి భర్తకి విడాకులు ఇవ్వకుండా రెండో భర్తను చేసుకుంటే ఏమంటారంటే ఉప్పుడు గత్తి అంటారు అని ఆమె చెప్తుంది. ఆ పదం ప్రకారమే నేను చెప్పాను. కాబట్టి మహిళల మీద గౌరవం ఉంది కాబట్టి నిన్ను కూడా అదే విధంగా కన్సిడర్ చేస్తారనుకోవటం తప్పు. నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నావు. అంతేకాకుండా ఇంకో చిన్న మాట చెప్తా విను. ఇంకా అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా 33 ఏళ్ల నుంచి వాయిస్తానే ఉన్న ఆ తబలా పెట్టా, ఇంకా ఆ తబలా పెట్టే బూజు పట్టింది, హార్మోని పెట్టే తుప్పు పట్టింది. దయచేసి ఆ కోటిగాడి దగ్గరికి వెళ్ళి తీగలు సరి చేయించుకుంటే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా అంతకుమించి నేను చెప్తున్నా, అసలు నీకు ఈ వయసులో కాటికి కాలు జాపే వయసులో ఎందుకు అవసరమా ఈ రాజకీయాలు? అవసరమా ఈ పదవులు? అవసరమా లిప్స్టిక్స్? అవసరమా? ఏం అవసరమా? ఏమనంటే ఉండదు, నా దేవుడి కోసం నాకు రాత్రి కూడా కథలో కనపడుతుంది, తీసుకుపోను ఆయన దరిద్రం పోయింది, రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం. ఎందుకు ఆయన దాన్ని వదిలేసి మమ్మల్ని టార్చర్ పెట్టిస్తున్నాను, డీప్ ఫ్రై చేయిస్తున్నాను, తీసుకుపో. మంచి వాళ్ళందరూ పోతున్నారు. ఆ కృష్ణ గారికి లాంటి వాళ్ళందరికీ పాపం చావు వచ్చింది. ఏంటికి నాయన భూమికి భారం పట్టుకెళ్ళాయా నాయన?
పైకి పట్టుకెళ్ళి బాగా చిలకా గోరింట్లాగా వచ్చే జన్మలోనైనా లవ్ బోర్డ్స్ లా పుట్టండి కనీసం. ఎన్టీఆర్ గారి పేరుకే కలంకం తేవాలని చూస్తున్నటువంటిదా అన్నటువంటిదా భార్యగా ఎలా అంగీకరిస్తారో మరి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటి హార్మోనిస్టిక్స్ ప్లే చేయటం, ఎందుకంటే గతంలో మన అక్క ఏ స్టేజీల దగ్గర పర్ఫార్మెన్స్ చేసి వచ్చింది, అక్కడ రకరకాలైనటువంటి వాళ్ళని చూసింది కాబట్టి ఆ వేలో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది.